గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ మరొకసారి పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్రికెట్ పండగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పండగ ఏపీఎల్ 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఏపీఎల్ వల్ల మొన్న ఆక్షన్ కూడా జరిగింది. ఈ ఆక్షన్ వల్ల ఎంతోమంది పేద, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కటి రూరల్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల్ని 7 టీములు మేనేజ్మెంట్ కూడా ఆక్షన్లో పాడి అందరికీ ఒక చేయూతనిచ్చే విధంగా ఏపీఎల్ ముందుకు సాగబోతుంది. గత ఏపీఎల్లో మనం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో విశాఖపట్నంలో మ్యాచ్లన్నీ పెట్టాం. నిజంగా చూస్తే విశాఖపట్నం సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ సుమారు సెమీఫైనల్స్ రోజు అయితే 14,000 మంది ఉంటే ఫైనల్ రోజు 18,000 మంది ప్రేక్షకులు చూడటం జరిగింది. అదే ఆదరణతో మరొక్కసారి క్రీడను ప్రోత్సహించే క్రీడాకారులందరూ ఏపీఎల్ రేపు నుంచి 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. మొన్నటి దానికి ఈసారికి విశిష్టత ఏంటంటే, మొన్న మేము మ్యాచ్లన్నీ కూడా విశాఖపట్నంలోనే చేస్తే ఈసారి రాయలసీమలో ఉన్న కడపలో, అమరావతిలో భాగమైన మంగళగిరిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. విశాఖపట్నంలో 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు, అంటే ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగి 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయి. 17 నుంచి 21వ తారీఖు దాకా మ్యాచ్లు కడపలో జరుగుతాయి. 24 నుంచి 30 ఫైనల్ వరకు మంగళగిరిలో జరుగుతాయి. మనం చూస్తే ఇదివరకు విశాఖపట్నం ఒక్కదానికే చక్కటి ఫ్లడ్ లైట్స్ ఉండేవి. ఇప్పుడు మేము ఏం చేసామంటే విశాఖపట్నమే కాకుండా కడప, మంగళగిరిలో కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసాం. మంగళగిరిలో కూడా స్టేడియంని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చక్కగా స్టేడియం రెనోవేషన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా ఇంకా వారం రోజుల లోపల పూర్తవుతాయి. కాబట్టి 30వ తారీఖు గ్రాండ్గా ఫైనల్ మ్యాచ్ మంగళగిరిలో మేము ముఖ్య అతిథిగా లోకేష్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా వారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది మహిళా క్రీడాకారులని, ఎంతోమంది క్రీడాకారులని, ముఖ్యంగా క్రికెట్లో మొన్నే చూసాం, వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ రోజు ఇండియన్ మహిళా క్రీడాకారులందరితో ఆయన ఇంటరాక్షన్ చేయటం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. కాబట్టి క్రీడలంటే బాగా ఇంప్రూవ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుస్తారో అట్లాగే మన యువ మంత్రి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవబోతున్నాం. తప్పకుండా క్రీడా అభిమానులకి అందరికీ పండగ వాతావరణం ఉండే విధంగా ఏపీఎల్ ఉండబోతుంది. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను, కళాశాల విద్యార్థులను ఉచితంగా స్టేడియంలకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మంగళగిరిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కూడా పూర్తి చేయడం ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా చివరి స్టేజ్కి రాబోతుంది. కాబట్టి అందరూ క్రీడాభిమానులు ఈ ఏపీఎల్ ద్వారా మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పండుగైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ప్రతిరోజు జరిగే ఈ మ్యాచ్ని భారీ ఎత్తున వచ్చి క్రీడాకారుల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరొక్కసారి మీ అందరికీ మీ సహకారంతో ఈ ఏపీఎల్ ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రాలో మీకు యాక్చువల్లీ వాళ్ళు పైన ఆడారు కాబట్టి మీరు ఫేమస్ ప్లేయర్ అనుకుంటున్నారు. లాస్ట్ టైం ఇంకా మంచి ప్లేయర్స్ వచ్చారు. మీరు చూస్తే ఈ లాస్ట్ టైం ఏపీఎల్లో ఒక 5 ప్రామిసింగ్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇండియాకి మీరు ఈవేళ చెప్పగలిగేది, నిన్న ఇండియా ఏ టీం అనౌన్స్ అయింది. ఇండియా ఏ టీంలో మన గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కి అవకాశం వచ్చింది. అలాగే ఇండియా ఎమర్జింగ్ టీము సెలెక్ట్ అయింది. అందులో మనకి టీ విజయ్, కేఎస్ఎన్ రాజు, వీళ్ళందరూ మీకు పేర్లు తెలియవు అంచేత మీరు భరత్ ఇలా అన్నారు. కానీ ఇప్పుడు కొత్త ప్లేయర్స్ చాలామంది వచ్చారు. అంచేత వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఇండియా ప్లేయర్స్ కింద చెప్పచ్చు. ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది సార్. స్టేడియం అంతా ఖాళీ ఉంది. కానీ రంజీ మ్యాచ్ విరాట్ కోహ్లీ కోసం స్టేడియం ఫుల్ అయిపోయింది. అంటే అట్లా, అంటే ప్రేక్షకులు తీసుకురావడం కోసం, ఆదరణ పెంచడం కోసం ఇట్లా ఫేమస్ ప్లేయర్స్ ఉంటే ఇంకొంచెం అడిషనల్. మాకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఉన్న రూల్స్ ప్రకారం బీసీసీఐ అండర్లో ఇది జరుగుతుంది. దీని ప్రకారం ఆంధ్రాలో ఆడే ప్లేయర్సే ఉండాలి. ఆంధ్రాలో ఆడే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రస్తుతం లేరు కాబట్టి
అంచేత ఇది ఇలా జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీంట్లో ఈ ఇయర్ నితీష్ కుమార్ రెడ్డి ఏపీఎల్ 2 నుంచే వెళ్ళాడు. ఏపీఎల్ 2లో సెలెక్ట్ అయిన తర్వాతే అతను సన్ రైజర్స్ తీసుకున్నారు. అలాగా కొత్త ప్లేయర్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. మనం చూస్తే రేపు రాబోయే కాలంలో చక్కటి ప్లేయర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ అన్ని సీజన్స్లోనూ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేసింది. దానికి మనం కోచ్లను కానీ ఇంటర్నేషనల్ కోచ్ని కూడా తీసుకురావడం వల్ల చాలామంది ఇంప్రూవ్ అయ్యారు. సీజన్ రికార్డ్ చూస్తే చాలా బాగుంది. ఈ ఏపీఎల్ వల్ల మరింత పెరుగుతారు. కాకపోతే మీడియా వారిని అందరినీ ఒకటే కోరుతున్నాం. మీడియా వారు మేము గేమ్స్ పెడతాం ఓకే, కానీ అవేర్నెస్ అనేది మీడియా ద్వారానే అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఎవరు బాగా ఆడారు, ఏం ఆడారు అనేది మీ మీడియా సంస్థల్లో కూడా వాటిని చూపిస్తే ఎంతోమంది క్రీడాకారులకు మీరు చేయూతనిచ్చే విధంగా ఉంటారు. వాళ్ళు చూస్తున్నాం, మనం మీరే చూపిస్తున్నారు, ఐపీఎల్ బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర మీడియా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని హైలైట్ చేసుకుంటా ఎవరు బాగా ఆడారు, ఎవరి మధ్యలో మ్యాచ్ జరిగింది, ఏం జరిగింది అనే సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళగలిగితే నిజంగా మీరు అనుకున్నట్టు కొత్త కొత్త క్రీడాకారుల యొక్క విషయాలు మనకు కూడా తెలుస్తాయి. ఎవరు బాగా ఆడుతున్నారో మనకు కూడా తెలుస్తుంది. తప్పకుండా వాళ్ళు నిజంగా చాలా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. పోయినసారి ఏపీఎల్లో చూస్తే బ్రహ్మాండమైన ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళందరినీ ఆశీర్వదించే విధంగా మీ మీడియా హౌస్లు వాళ్ళ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. TG20 కూడా స్టార్ట్ అయింది, ఆక్షన్ కూడా వాళ్ళు జరుగుతుంది. వాళ్ళు కూడా ఇలాగే మీరు చేసినట్టు కూడా చేస్తారు. అయితే వాళ్ళ ఆక్షన్లో భారీ స్థాయిలో పడుతుంది ధరలన్నీ కూడా. అంటే వాళ్ళు ఆక్షన్లో ప్లేయర్స్ అంటే మన దగ్గర కాస్త తగ్గింది. రెండు విషయాలు, ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మేము స్టార్ట్ చేసిన సమయంలో మాకు ఉన్న టీమ్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న అమౌంటే చాలా తక్కువ. రెండోది, ఎప్పుడు ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క టీము చూస్తే కొన్ని మీడియా హౌస్లు కూడా 7 కోట్లన్నరకి ఒక్కొక్క టీము కొనడం జరిగింది. మా దగ్గర అంత ఆస్తి లేకపోయినా ఏదో ఒకటి చేసి ఈ లీగ్ని మిగతా లీగ్స్కి ధీటుగా తీసుకువెళ్ళగలిగాం. డెఫినెట్గా ఒకటి చెప్తున్నాం, మేము అంత కాస్ట్లీ బోర్డు కాకపోయినా మిగతా లీగ్లకి ఏమాత్రం తగ్గకుండా మేము క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా ఈ లీగ్ ఉండబోతుంది. మొత్తం ఎన్ని జట్లు సార్? లీగా లేకపోతే నాకౌట్ అయింది? 7 జట్లు అండి. 7-8 మ్యాచ్లు ఆడతాయి. ఇది ఫస్ట్ ఫేజ్ వైజాగ్లో జరుగుతుంది, నెక్స్ట్ ఫేజ్ కడపలో జరుగుతుంది, ఫైనల్ 8 రోజులు మంగళగిరిలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇది జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి చాలా ప్రాముఖ్యత ఎందుకుందంటే దీంట్లోనే కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, దీనివల్లే కొత్త ప్లేయర్స్ పుడతారు. యాక్చువల్గా మేము చేసే అండర్-15, అండర్-17, అండర్-19 వీటితో పాటు ఇది లిమిటెడ్ అవర్స్లో కొత్త తరహాగా వచ్చే ఇది మాట 2020లో మంచి అవకాశం కొత్త ప్లేయర్స్ అందరికీ. మనం కూడా ఆప్షన్స్ వేసాం. వీఆర్ ద బెస్ట్ ట్రాన్స్పరెంట్ వే వీ డూయింగ్ ఇన్ ఏపీఎల్. ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి తెలంగాణ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మనం 4వ సంవత్సరం ఇది చేయటం. థ్యాంక్ యూ అండి.